వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా కళ్యాణ్ ఈ వీక్ వర్స్ట్ నుంచి బెస్ట్ కి వచ్చాడు అనమాట. అండ్ కెప్టెన్ కూడా అయిపోయాడు హౌస్ కి. వర్స్ట్ పర్ఫార్మర్ అని మొత్తం అందరూ కళ్యాణ్ మీద గుద్దితే నెక్స్ట్ డే నుంచే పైకి లేచి టాస్క్ లాడి వరుసగా విన్ అయ్యి మళ్ళీ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కెప్టెన్ కూడా అయిపోయాడు. సో అది ఈ వీక్ గ్రాఫ్. ఈ వీక్ గానీ లాస్ట్ వీక్ గానీ లాస్ట్ సండే నాలుగుసారి ఎప్పుడైతే చేతుల్లో చేతులు కూర్చోకు టాస్క్ లాడు అంటే ఆ వీక్ అంతా ఫుల్ ఇచ్చాడు. మళ్ళీ ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మర్ అన్నారు. అన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను ఏంటో చూపిస్తా అన్నాడు. అండ్ తనుజాకి ప్రామిస్ చేశాడు ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ విన్ అవుదాం అని చెప్పేసి వరుసగా 2 టాస్క్లు ఫస్ట్ విన్ అయ్యారు. అండ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళాడు. సేఫ్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కెప్టెన్ కూడా అయ్యాడు. సూపర్ అంటే సూపర్. అసలు వరుసగా ఆల్రెడీ ఒక్క వీకే గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది. ఇంకా ఈ రోజు రేపు ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ కళ్యాణ్ తో పాటు తనుజాకి కూడా గ్రాఫ్ పెరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ విషయంలో తనుజ తీసుకుంటున్న స్టాండ్స్ కానీ అండ్ రేపటి టాస్క్ లో కూడా కళ్యాణ్ కి కొంచెం తనుజ ఫేవర్ చేసింది. అండ్ లాస్ట్ లో వాళ్ళిద్దరే మిగిలితే తను కొంచెం ఏదో సాక్రిఫైస్ చేసింది. అలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. వరుసగా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక లైక్ వీడియో అసలు మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా మంచి ఎపిసోడ్ కాబట్టి. అండ్ మిగిలిన వాళ్ళు కూడా నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో ఫ్లోరా గారు సుమన్ ని అవుట్ చేశారు. సుమన్ గారు ఫుల్ గా సీరియస్ అయ్యారు. టచ్ చేసావు అని చెప్పేసి అవుట్ చేసింది. ఫ్లోరా గారు అంత త్వరగా రాంగ్ డెసిషన్స్ తీసుకోరేమో అని నాకు అనిపిస్తుంది. మరి అలాగని సుమన్ కూడా ఊరికే అందరి మీద అరవడు. చూద్దాం వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో. యాక్చువల్ గా ఆ టాస్క్ లో క్లియర్ గా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే విన్నారు సబ్బా. ఇక్కడ బర్నీ గారు నేను తనూజాకి సపోర్ట్ చేస్తాను, నాకు తనూజాయే ఫస్ట్ ప్రియారిటీ అని ప్రూవ్ చేసుకోవాలి కదా. అందులో భాగంగా ఆయనతో పాటు ఆయన చెల్లైన దివ్యతో కలిసి తనూజాకి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అండ్ మన కళ్యాణ్ బాబు ఖచ్చితంగా తనూజాకి సపోర్ట్ చేయాల్సిందే. అండ్ ఎటు పరిస్థితిలో తన శ్రీజాను మర్చిపోలేదు. ఇక్కడ కళ్యాణ్ గ్రాఫ్ ఇంకా పెరగబోతుంది. అంటే తనూజాని సపోర్ట్ చేసుకుంటున్నాడు కదా అని శ్రీజాను వదిలేయలేదు. ప్రోమోలు చూస్తుంటే శ్రీజ వాటర్ కూడా బయటికి పడేస్తున్నాడు. సో ఇటు శ్రీజాను కూడా సపోర్ట్ చేసుకుంటూ ఆ అమ్మాయిని వదలకుండా చూస్తున్నాడు చూడు. ఇక్కడ కూడా కళ్యాణ్ ఆడియన్స్ కి నచ్చేస్తాడు. ఏదో ఒకటి జరిగింది. అండ్ ఎమ్మోకేమో ఆ భరణి గారు సంజన మీద మరీ అంత ఈ భరణి గారు ఒకవైపు ఏమో శ్రీజ మీద కక్ష కట్టేశారు, ఇంకోవైపు సంజన మీద. పాపం ఆవిడేమో అన్న అని ఈయన చాటుగా ఆవిడేమో ఎలా సారీలు చెప్పాలి ఎలా ఉండాలని భరణి గారు కొంచెం మంచిగా ఆలోచిస్తుంటే ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నా కూడా వినలేకపోతున్నారు. అది ఎమ్ము నేను ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే తనూజ అడిగింది మమ్మీ అడిగింది అన్నాడు. తప్పే ఉందమ్మా, వాళ్ళిద్దరిలోనూ తనకి రిలేషన్ ఎక్కువ ఉంది. ఆ మాట చెప్తే అనుకుని వెళ్ళిపోయాడంట. ఏమో అదిగో భరణి గారు చూడు అలా అంటున్నారు, నాకు నా థింకింగ్ ఉంటది కదా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఎమ్ము గనక సంజనాకి సపోర్ట్ చేయకుండా ఓన్లీ తనూజాకి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ భరణి గారు అంటున్న మాటలకి ఆల్రెడీ తను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టు అలాగే సంజనాకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎలా అయితే కళ్యాణ్ ఇటువైపు శ్రీజాని చూసుకుంటూ తనూజాకి సపోర్ట్ చేసుకున్నాడో సేమ్ ఎమ్ము కూడా అటువైపు సంజనాన్ని చూసుకుంటూ తనూజాకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఇద్దరిని సపోర్ట్ చేసుకోవాలి. ఆర్ ఇంకొకటి కూడా చేయొచ్చు. తనూజాకి ఎక్కువ మంది సపోర్ట్ ఉంది కాబట్టి తను సింపుల్ గా నీకు ఆల్రెడీ చాలా మంది సపోర్ట్ ఉన్నారు తనూజ, నేను మమ్మీకి సపోర్ట్ చేసుకుంటా. అండ్ మమ్మీ ఇలాగ లాస్ట్ టాస్క్ అనవసరంగా లాస్ అయిపోయింది, సో నేను మమ్మీకి సపోర్ట్ చేసుకుంటా అని సపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ గా ఈ టాస్క్ లో తనూజ విన్ అయింది. తనూజ విన్ అయ్యి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సేఫ్ జోన్ లో ఎవరెవరు ఉన్నారు? దివ్య, భరణి గారు, కళ్యాణ్, అలాగే తనూజ అండ్ ఎమ్ము, రాము వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అయితే వీళ్ళకి ఒక బ్లైండ్ ఫోల్డ్ పెట్టి ఐటమ్స్ ను గుర్తించడం లాంటి టాస్క్ ఇచ్చారంట. సో ఆ టాస్క్ లో ఫైనల్ గా తనూజ అండ్ కళ్యాణ్ మిగిలారంట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రౌండ్ లో అవుట్ అయిపోతూ ఫైనల్ గా వీళ్ళిద్దరు మిగిలారో లేదా వీళ్ళిద్దరికి ఎక్కువ స్కోర్ వచ్చిందో. సో ఏదో జరిగితే ఇక్కడ కూడా తనూజ ఏదో కళ్యాణ్ కోసం త్యాగం చేసింది అన్నది ఒక రూమర్ వచ్చింది. అది 100% అయితే తెలీదు. సో అది కళ్యాణ్ మాత్రం కెప్టెన్ అయ్యాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. సో కళ్యాణ్ కెప్టెన్ అవడం పైన మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ప్రోమో చూస్తే కళ్యాణ్ శ్రీజాకి హెల్ప్ చేయడం నాకు బాగా నచ్చింది, తనూజతో పాటు శ్రీజాని వదలకుండా. అండ్ నేను ఎమ్ము విషయంలో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తను సంజనాని వదలకుండా కావాలంటే తనూజాని సపోర్ట్ చేసుకో, బట్ సంజనాని వదలకూడదు. ఈవెన్ తనూజాని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, సంజనాని వదలకూడదు. చూద్దాం ఎమ్ము సంజనాని వదలకుండా సంజనకు తోడుగా ఉన్నాడా లేదా అన్నది ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉంటేనే బాగుంటది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హౌస్ లో షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ. నాకు సార్ హౌస్ లోకి రావడం, షూటింగ్ స్టార్ట్ అవ్వడం, ఈ రోజు ఎలిమినేషన్ ఉండబోతుంది. నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బేబీ.